ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ సాగర తీరం రెడీ అయింది. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐఎఫ్ఆర్ మిలాన్ కార్యక్రమాలకు వేదిక అవుతోన్న విశాఖలో సర్వం సిద్ధమైంది. ఈ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, విదేశీ నావికాదళ అధికారులు పాల్గొనబోతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ చేరుకుంటున్న పలు దేశాల నావికా దళాలకు ఇండియన్ నేవీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తోంది. విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 55కు పైగా దేశాలు, 90కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. యునైటెడ్ త్రూ ఓషన్స్ థీమ్తో రాష్ట్రపతి సమక్షంలో ఈ నౌకాదళ కవాతు సామర్థ్యాల ప్రదర్శన జరగబోతోంది. విశాఖ బీచ్ లో వీటికి సంబంధించిన రిహార్సల్స్ ఆకట్టుకుంటున్నాయి. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 6 రోజుల పాటు జరుగుతుంది. రేపటి నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. 15న నేవల్ బేస్ దగ్గర మిలాన్ విలేజ్ ను ప్రారంభిస్తారు. 18న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ ఫ్లీట్ రివ్యూకి చీఫ్ గెస్ట్ గా రాష్ట్రపతి హాజరవుతారు. 19న బహుళ దేశాల నావికాదళ విన్యాసాలు ఉంటాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ చేతుల మీదుగా మిలాన్ ప్రారంభమవుతుంది. 20న ఐఎఫ్ఆర్ సదస్సుకు పలు దేశాల నౌకాదళాధిపతులు హాజరవుతారు. ఇక 21 నుంచి 25 వరకు మిలాన్ సీ ఫేజ్ విన్యాసాలుంటాయి. ఇక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో కోస్టల్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి. విశాఖ వాలంటీర్స్ తో కలిసి బీచ్ క్లీనింగ్ నిర్వహించారు. మన తీర ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో బీచ్ ఏరియాలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు పెడతామని తెలిపారు. బీచ్ లో చెత్త వేసే వారిపై టౌన్ లో న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సిపి శంఖభద్ర బాగ్చి హెచ్చరించారు.